హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మ్యాంగో కుల్ఫీ కోసం నేను ఒక కడాయిలో గ్లాస్ పాలు తీసుకున్నానండి. దానిలో ఒక 4 బాదం పప్పుల్ని పౌడర్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చి కోవా వేసుకున్నాను అనమాట. ఇది స్వీట్ కోవా, దీన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అలాగే కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కలుపుకుని ఆ వాటర్ని కూడా వేసుకోవాలన్నమాట. అన్నీ బాయిల్ అయిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న దీన్ని చల్లార్చుకుని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత మంచి స్వీట్గా ఉన్న మామిడి పళ్ళని తీసుకోవాలండి. తీసుకుని దానిలో ఉన్న టెంకని తీసేసి పక్కన పెట్టేసేయాలి. లోపల గుజ్జు అయితే తీసుకోకూడదు. ఇలా ఇది పడిపోకుండా నిలబడడం కోసం ఒక గ్లాస్ని పెట్టి దానిపైన ఇది పెట్టాలన్నమాట. సో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బాదాం కస్టర్డ్ కోవా మిక్స్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక కవర్ పెట్టేసి, బ్యాండ్ ఏం పెట్టవసరం లేదు, తడుపుకుని కవర్ పెడితే అది స్టిక్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఒక 6 to 7 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా పీల్ తీసేసుకుని కట్ చేసుకుంటే యమ్మీ మ్యాంగో కుల్ఫీ